అడ్విడక్ట్ ను మరమ్మతుల అనంతరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఘనంగా ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ఆమోదంతో ఓఎన్జీసీ సిఎస్ఆర్ నిధుల ద్వారా మొత్తం 49,37,000 వ్యయంతో ఈ పనులు చేపట్టగా ఇందులో సోలార్ లైట్లు, ఎక్స్పాన్షన్ జాయింట్ల బలోపేతం, అలాగే ఫుట్పాత్ నిర్మాణం, రైలింగ్ రంగులు వేయడం వంటి అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. ఇక వంతెనను మరింత సురక్షితంగా తీర్చిదిద్దినట్లుగా అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈ గన్నవరం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఈ గన్నవరం మండలంలో ఉన్నటువంటి వైనతేయ నదిపై ఏదైతే అక్యురేట్ కట్టబడి ఉందో డొక్కా సీతమ్మ గారి పేరుతో ఇది గత కొంతకాలంగా మరమ్మతులకి గురయ్యి ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ఎలక్షన్స్ అయిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను పీ గన్నవరం గ్రామంలో ఎట్టి బస్సులోనూ ఈ గన్నవరం నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి గన్నవరం బ్రిడ్జిని మరమ్మతులు చేపించి తప్పనిసరిగా ఈ ప్రాంత ప్రజలకు, ప్రయాణికులకి అందరికీ కూడా మంచి సౌకర్యంగా ఉండేటట్టు చేయాలనే ఉద్దేశంతో నేను ఆ రోజు కలెక్టర్ గారితో మాట్లాడి మొత్తం నియోజకవర్గంలో ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ఇది ఈ డొక్కా సీతమ్మ గారి బ్రిడ్జి ఏదైతే ఉందో చారిత్రాత్మకంగా నిర్మించబడినటువంటి బ్రిడ్జి. దీనికంటే ముందు ఆ బ్రిడ్జి ఏదైతే ఉందో ఇది ఉభయ గోదావరికి ఒక దేవుడిగా కొలిసేటువంటి పరార్థక కారణంగా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వమే ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఈరోజు ఎంతో చక్కగా దీన్ని మరమ్మతులు చేయడం జరిగింది. ఈ క్రమంలో ఇరిగేషన్, అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి నాయకులు కూడా ఈ బ్రిడ్జి మరమ్మతుల విషయంలో కానీ అవతల అప్పటికప్పుడు